అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం హైకోర్టు మధ్యంతర బెయిల్ కాపీని జైలు సూపరింటెండెంట్కు అందజేయడంతో ఆ వెంటనే విడుదల ప్రక్రియను ప్రారంభించారు. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. ఆ వెంటనే జైలు నుంచి విడుదల చేయగా అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి పోలీసులు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని, కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని, మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయని, అందుకే అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు.